ఏడుకొండల స్వామి ఇంతలాగా టెస్టింగ్ చేస్తాడు అనుకోలేదు. దారిలోనే ఏడుకొండల స్వామి కనిపించేశాడు నాకైతే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి తిరుపతి రీచ్ అయిపోయాము. ఇక రెడీ అయిపోయి తిరుమల తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెహికల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో, మొత్తం జనం చాలా మంది. చూసేసరికి నాకు ఏడుకొండల స్వామి కనిపించేశాడు. చెక్కింగ్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది వెహికల్స్ లోకి వచ్చిన వాళ్ళకైతే. ఇంకా బస్సెస్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది కానీ, దట్టు సమ్మర్ కదా చాలా మంది అయితే వచ్చారు. అందుకే ఇక్కడ మేము చెక్కింగ్ కి దిగాము. బస్ ని చెక్ చేస్తారు, మమ్మల్ని అండ్ బ్యాగ్స్ ని కూడా చెక్ చేస్తారు. సో మొత్తం లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఆ రిస్క్ ఎందుకని మేమైతే కింద ఉంచేసాము లగేజ్ ని. రెడీ అయ్యి వచ్చేసాం డైరెక్ట్ గా. ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు. నేను మమ్మీ ఒక లైన్, డాడీ తమ్ముడు ఒక లైన్ లో వెళ్ళాము. అఫ్ కోర్స్ ఇద్దరికి వేరే వేరే లైన్ ఉంటుంది కదా చెకింగ్ దగ్గర, లేడీస్ కి అండ్ జెంట్స్ కి. కానీ ఏ మాటకు ఆ మాట, తిరుపతి కొండ ఎక్కుతున్నప్పుడు మాత్రం వ్యూ చాలా బాగుంది, మొక్కలు పచ్చగా చూడడానికి. ఫైనల్లీ తిరుమల తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇక క్యాబ్స్ కావాలని ఏ క్యాబ్ తీసుకుందామా అని డాడీ ట్రైలర్స్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ తిరుపతిలో సైట్ సీయింగ్ కి వెళ్ళబోతున్నాము. అండ్ మొత్తం ఒకే వీడియోలో అవ్వదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏమేం ప్లేసెస్ కి వెళ్ళామో సైట్ సీయింగ్ కి తిరుపతిలో చెప్తాను అన్ని నెక్స్ట్ వీడియోలో. డైలీ ఎంటర్టైన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. బాయ్ ఫ్రెండ్స్.